నమస్కారం అండి అందరికీ. నా పేరు సంగీత దేవులపల్లి. మా సార్ పేరు వచ్చేసి దేవులపల్లి వెంకటజీ. ఓకే సార్ ఆల్రెడీ చెప్పారు. నేను ఒక టీచర్, ఇన్ఛార్జ్, వైస్ ప్రిన్సిపల్ అండ్ అకాడమిక్ అడ్వైజర్గా 25 సంవత్సరాలు నేను వర్క్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మా సార్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్లో చేసిండ్రు. ఓకే, డిఫెన్స్ 20 years వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తున్నారు. సో మాకు వచ్చేసి 2 పిల్లలు. ఓకే, ఇద్దరు కూడా ఆల్రెడీ పెద్ద అమ్మాయిది చదువు అయిపోయింది, చిన్న అమ్మాయిది చదువుకుంటుంది. సో ఎందుకు ఇంట్రడక్షన్ అంటే చాలా వరకు మనం ఏమనుకుంటాం, మనకి ఎవరైనా ప్లాన్ చెప్పినప్పుడు వెస్టేజ్ ఎవరు చేస్తారనుకుంటాం, ఏదో టైం పాస్ కోసం చేసేటోళ్ళు, లేదంటే ఇళ్ళల్లో ఉండేటువంటి హౌస్ వైఫ్స్ మాత్రమే చేస్తారని కొంతమంది అనుకుంటాం. లేదంటే జాబ్ లేదు, ఏదో మనకు ఒక 2 గంటలు ఉంది, ఆ 2 గంటల్లో మన బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది అనుకుంటాం. అవునా? సో ఏంటి అంటే మన ఆలోచన విధానం అనేది కొంతవరకు అట్లా ఉంటుంది. కానీ క్వాలిటీ పీపుల్ అంటే వెల్ సెటిల్డ్ ఉన్నటువంటి పీపుల్ కూడా ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. అవునా? సో ఒక రకంగా చెప్పాలంటే ఈ బిజినెస్లోకి వచ్చే కంటే ముందే మాకు ఒక కారు ఉంది, ఒక ఇల్లు ఉంది, ఇంకేం కావాలి, పిల్లలు కూడా మంచి చదువులే చదువుకుంటున్నారు. అంటే మనకి ఏమనుకుంటారంటే ఎక్కువ శాతం ఆడపిల్లలే కదా, ఒక ఇంటికి ఇస్తే అయిపోతుంది అన్నట్టుగా అనుకుంటారు. కానీ ఇవాళకి అట్లా లేదు. కానీ సో మేము ఎందుకు వచ్చాము ఈ బిజినెస్లోకి? అవునా, ఇందాక సార్ చెప్పారు కదా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడర్ అని చెప్పారు. సో బిజినెస్ అందరు చేస్తారు. అవునా, కొంతమంది 6 నెలల నుండి బిజినెస్ చేస్తుండొచ్చు, కొంతమంది 2 సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తుండొచ్చు, కొంతమంది 10-12 సంవత్సరాల నుండి కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లీడర్స్? ఉన్నారా? సో మీరు ఇట్లా ఉంటే నేనేమో సోషల్ చెప్తున్నానేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ నాది MA BEd చేసిన నేను. MAనేమో పొలిటికల్ సైన్స్, BEd ఏమో సోషల్ అండ్ తెలుగు. సో అందుకే వాళ్ళు ఇంత సీరియస్గా వింటుంటే అనుకున్నాను. సో అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇస్తే నేను తొందరగా చెప్పేస్తాను. ఎందుకంటే టీచర్ని కదా, కొంచెం ఆన్సర్స్ వస్తేనే తొందరగా సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సార్ నాకు ఓన్లీ 15 minutes ఇచ్చిండు. సో మరి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడర్ అన్నప్పుడు ఫాస్ట్గా సక్సెస్ కావడానికి సీక్రెట్ ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? అందరికీ ఉందా? అందరికీ ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో సక్సెస్ ఏం తీసుకున్నామో చెప్తాను. తీసుకున్నది ఏందో చెప్పిన తర్వాత ఏం చేస్తామో మేము, మీరందరూ ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఓకేనా? సో తీసుకున్నటువంటి సక్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ బిజినెస్కి పరిచయం చేసింది సయ్యద్ ఇమామ్ సార్ అండ్ నజ్మా మేడం. ఓకే, సార్ వాళ్ళ లిస్ట్లో నా పేరు ఉండి ఉండొచ్చు, కానీ నేను సార్ స్టేటస్ చూసి మేమంతగా మేముగా ఈ బిజినెస్లో సైన్ ఇన్ కావడం జరిగింది. మనం వేరే వాళ్ళ టైం తీసుకుంటాం, బిజీ ఉన్నామంటారు కదా. సో నేను మాత్రం సార్ స్టేటస్ చూసి ఏదో సార్ కొత్తగా చేస్తున్నారు. అవునా, ఒక 6 సంవత్సరాలు నేను సార్ ఇద్దరం ఒకే స్కూల్లో చేయడం జరిగింది. సో డిఫరెంట్గా కనిపించింది, ఏందో తెలుసుకుందామని విన్నాము. అదే రోజు సైన్ ఇన్ అనేది చేస్తాము. ఈ బిజినెస్లో మేము ఇంత సక్సెస్ తీసుకోవడానికి కారణం లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అంటారు కదా. సో ఒక టీచర్ సక్సెస్ అయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవుతారని ఎంతమందికి నమ్మకం వస్తుంది? వస్తుందా? ఎందుకు చెప్తున్నానంటే మా సార్ ఎయిర్ ఫోర్స్ అయిపోయిన తర్వాత బిజినెస్ చేద్దామన్నారు. సో బిజినెస్ అంటే మాకు అటువైపు పరిచయం లేదు, ఇటువైపు కూడా పరిచయం లేదు. మన వల్ల కాదు, వద్దు, బ్యాంక్కి ప్రిపేర్ కాండి అంటే పాప 1 సంవత్సరం ఇంట్లో కూర్చొని బ్యాంక్కి ప్రిపేర్ అయ్యి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చేది. మరి అలాంటిది మేము ఈ స్ట్రీమ్కి రావడం, ఇలా సక్సెస్ కావడానికి అప్లైన్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేసిరో వాళ్ళని అప్లైన్ అంటారు. వాళ్ళు మీకంటే వయసులో చిన్న అయినా పెద్ద అయినా, చదువు ఎక్కువ చదువుకున్నా అసలు చదువుకోకున్నా కూడా అప్లైన్ అంటే ఏంటంటే ఒక గురువుకి ఎలాంటి స్థానం ఉంటుందో మన లైఫ్లో అప్లైన్కి కూడా అలాంటి స్థానం ఇవ్వాలి. మీకంటే 2 నిమిషాల ముందే జాయిన్ అయ్యింది అయినప్పటికీ కూడా మీకు అప్లైనే అవుతారు. వాళ్ళ నోటి మీద నుండి వచ్చింది అంటే వాళ్ళంతలుగా వాళ్ళు ఏమి స్టోరీస్ చెప్పరు. వాళ్ళ అప్లైన్ చెప్పింది, వాళ్ళు వినింగ్ టీం ఏదైతే చెప్తుందో దాన్ని వాళ్ళు ఫాలో అయ్యే మనకి చెప్తూ ఉంటారు అన్నట్టు. సో మేమైతే 100% అప్లైన్ సబ్మిషన్లో ఉండడంతో ఇంత తొందరగా ఇంత సక్సెస్ అనేది తీసుకున్నాం. ఏంటి మేడం మీరు తీసుకున్నటువంటి సక్సెస్ అంటున్నారని మీకు అందరికీ డౌట్ వస్తుంది కదా. నేను బిజినెస్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. కానీ సీరియస్గా మేము బిజినెస్ని స్టార్ట్ చేసి జూన్ 2వ తారీఖుకి సంవత్సరం కంప్లీట్ అయింది లీడర్స్. ఓకేనా? మన వెస్టేజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అదే రోజు, నాకు తెలియదు కానీ బిజినెస్ని సీరియస్గా స్టార్ట్ చేశాను. అందుకేనేమో తొందరగా సక్సెస్ తీసుకున్నాం.
సో ఇంకా ఊడిస్తుంది కదా మేడం, సక్సెస్ సక్సెస్ అంటుంది, సక్సెస్ ఏందో చెప్పట్లేదు. ఫాస్ట్గా చెప్తాను. 12 lakhs వర్త్ ఉన్నటువంటి టాటా పంచ్ కార్ నేను మా హస్బెండ్కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇందాక సార్ అన్నారు కదా ఎంతమందికి ఇష్టం ఉంది కార్ ఇవ్వడము అనేది, అవునా? సో 28 సంవత్సరాలు మా సార్ వర్క్ చేశాడు, కానీ లోన్ కార్ మాత్రమే తీసుకోవడం జరిగింది, అది కూడా వ్యాగనర్. ఓకే, సో ఇక్కడ 12 lakhs వర్త్ ఉన్నది నేను ఇవ్వడం జరిగింది, అది కూడా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చినాను. ఇంకెంత మజా ఉంటుంది చెప్పండి. మనం ఏం చేస్తామంటే ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటది. జెంట్స్ అయితేనేమో బర్త్డే వచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు, అడిగినప్పుడు ఏమంటారో డైలాగ్ మీ అందరికీ తెలుసు. మీరు గోల్డ్ అడిగిన అనుకోండి, నువ్వే బంగారం లాగా ఉన్నావు, ఇంకా నీకెందుకే బంగారం అని చెప్పేస్తారు, అవునా? మంచి కాస్ట్లీ చీర అడిగినాం అనుకోండి, నీవు కట్టుకున్నటువంటి నాడు చీర అయినా కానీ దానితోటే నీకు అందం అనేది వస్తుంది, అవునా? నువ్వు కట్టుకున్నటువంటి ఏ చీర అయినా కానీ దాంట్లో నువ్వు అందంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇవ్వాలని లేదని నేను అనట్లేదు, కానీ పరిస్థితులు అనేది అట్లా మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు, అవునా? ఇంకొకటి ఏంటంటే 25 సంవత్సరాలు నేను వర్క్ చేసినాను, కానీ షిరిడి తిరుపతి కూడా ప్రశాంతంగా మేము వెళ్ళలేదు. ఈ బిజినెస్లో సైన్ చేసిన తర్వాత ఒక 3-4 monthsలోనే గోవా వెళ్ళినాము, మళ్ళీ తర్వాత ఫ్రీ ట్రిప్ అది కూడా టీమ్తో పాటుగా వెళ్ళినాం. నెక్స్ట్ ఏంటంటే 5 days థాయిలాండ్ ట్రిప్ అనేది వెళ్ళినాం. 5 రోజులు ఫ్రీ ట్రిప్, ఓన్లీ ఎయిర్పోర్ట్ వరకు మాత్రమే మన డబ్బులు మనం పెట్టుకొని పోయినాం, మిగతా మొత్తం కంపెనీ భరించిందంటే ఎలా ఉంటుంది, అవునా? సో మీరు కార్ తీసుకోవడంలో ఏముంది మేడం, పెద్ద గొప్పేం లేదు, కరెక్టే. కానీ టీంలో కూడా ఒక 1 year లోపే 2 టీచర్లు కార్లు తీసుకోవడం జరిగింది, అదెంత గ్రేట్ ఒకసారి ఆలోచించింది. అండ్ ఇంకా 3 కార్లు బుక్ అయి ఉన్నాయి. ఈ 2024లో కార్ల వర్షం అనేది మా టీంలో కురవబోతుంది, ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ కూడా మేము అచీవ్ చేయడం జరిగింది, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, ఇదంతా కూడా. మరి ఒక టీచర్కి ఏబిసిడీలు చెప్పడము, లేదంటే ఒక ఇన్ఛార్జ్ అంటే టీచర్లను చూసుకోవడం తప్ప బిజినెస్ అయితే తెలియదు కదా. ఫస్ట్ నేను నా బిజినెస్ని పార్ట్ టైంగా స్టార్ట్ చేసినాను. నేను చెప్పినాను కదా, స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది, సీరియస్గా బిల్డ్ చేసి 1 year అవుతుంది. 6 నెలలు నేను చేసింది ఏంటి అనేది మీకు ఎవరికైనా అర్థమైందా? 6 నెలలు నేను ఏం చేశానంటే సిస్టమ్కి కనెక్ట్ అయ్యాను. ఏం చేస్తే అందరికీ సక్సెస్ వస్తుంది, ఇందాక మేడం చెప్పారు కదా, రాణి మేడం. సో అలా నేను కూడా సిస్టమ్కి కనెక్ట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటారు విన్నింగ్ టీమ్కి ప్లగ్ఇన్ అవ్వండి అంటే ఏమైనా ప్లగ్ తీసుకొచ్చి పెడతామా మనం? కాదు కదా. విన్నింగ్ టీమ్ అంటే ఎంత గ్రేట్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బిజినెస్ ఆపర్చునిటీ అండ్ ఈ వెస్టేజ్ డబ్బు తినాలంటే కూడా మనకి భాగ్యం ఉండాలని చెప్తారు కదా, అది కరెక్ట్. ఎందుకంటే మా సార్కి 2012లోనే ఈ బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం జరిగింది, కానీ అప్పుడు ఇంత క్లియర్గా చెప్పలేదు. ఆధార్ కార్డు ఇవ్వు, నీ బిజినెస్ మొత్తం నేనే చేస్తానని చెప్పిండు, పేరు నేను చెప్పను. కానీ సార్ వచ్చి నాకు చెప్పినట్టుగా గుర్తులేదు, సార్ మా ఇంటికి రాలేదు. ఓకే, సార్ ఏమనుకున్నారంటే మేడంకి తెలుగు మాత్రమే వచ్చు కదా, నాకు హిందీ వచ్చు, హిందీలో చెప్తే మేడంకి ఏం అర్థమవుతుంది అనుకున్నాడు. కానీ నేను ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లో హిందీ నేర్చుకున్నానని సార్కి తెలియలేదు, ఓకేనా. అక్కడ ఏమైంది అంటే ఎవరైతే మా సార్కి పరిచయం చేసిండ్రో లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉండొచ్చు. ఫాలో అప్ అనేది ఎంత ముఖ్యం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు నా స్టోరీని ఛాంపియన్స్ డే అవుతుంది కదా సికింద్రాబాద్లో, ఫాలో అప్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక స్టోరీ ద్వారా ఆ సార్ చెప్పడం జరిగింది. మనం ఎంతమంది ఫాలో అప్ అనేది కరెక్ట్గా చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తికి మీరు ప్లాన్ చెప్పినప్పుడు అతని సీన్ వేరు, ఓకేనా. మీకంటే అతను ఎక్కువ సంపాదిస్తుండొచ్చు. మీరేం చెప్పాలంటే ఒక 6 నెలల్లో నా చెక్ చూడు ఎలా ఉండబోతుందో, ఓకే. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మీరు అతన్ని ఫాలో అప్ చేయాలి కదా. ఆ సార్ మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు ఫాలో అప్ అనేది చేయలేదు. స్టోరీ చెప్పట్లేదు, రియల్గా చెప్తున్నాను. ఛాంపియన్స్ డే రోజు ఏమైందంటే అక్కడ నన్ను గోల్డ్ డైరెక్టర్గా చూసిండ్రు. వాళ్ళే మమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి యూసీడీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఆ ఛాన్స్ దొరికినప్పుడు సార్కి అర్థమైంది అన్నట్టు. ఇప్పుడు ప్రౌడ్గా చెప్తున్నాను, అండ్ మనం ఆ తప్పు మనం చేయకూడదు అంటే అది కూడా మైండ్లో నుండి స్లిప్ అయి ఉండొచ్చు. ఈ రోజులో మేము కూడా యూసీడీలో ఉన్నాము, మమ్మల్ని పరిచయం చేసినటువంటి సార్ వాళ్ళు కూడా యూసీడీలో ఉన్నారు. ఎప్పుడు పరిచయం చేశారని చెప్పాను, చాలా ఇయర్స్ బ్యాక్. ఇక్కడ మనం తొందరగా సక్సెస్ తీసుకోవడానికి ఏంటిదంటే సక్సెస్ తీసుకొని కారు, ఇల్లు ఇవన్నీ తీసుకోవాలంటే ఇదివరకు కూడా నేను తీసుకునేదాన్ని కదా, అవునా. 25 ఏళ్ళు చేయడం అంటే నార్మల్ కాదు కదా.
ఇక్కడ ఏంటి అంటే వెస్టేజ్ చాలా మంది చేస్తారు, కానీ వెస్టేజ్ విత్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ తో ఎవరైతే చేస్తారో 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? మిమ్మల్ని ఈ రోజు ఎవరైతే పిలిచిందో వాళ్ళకి 3 సార్లు మీరు థ్యాంక్స్ చెప్పండి. చాలా మంది మిమ్మల్ని విపరీతంగా 3 రోజుల నుండి ఫోన్ చేసి పిలిచిండొచ్చు, కొంతమందికి పొద్దున్న కూడా మిమ్మల్ని తంగ్ చేసిండొచ్చు, మళ్ళీ 12 గంటలకు కూడా మీకు కాల్ వచ్చిండొచ్చు, మెసేజ్ వచ్చిండొచ్చు, పోస్టర్లు వచ్చిండొచ్చు. అవునా? వచ్చిందా కొంతమందికి ఈరోజు? అవునా? సో నేను ఎందుకు అంటున్నానంటే అది ఫాలో, అది ఎక్కడుంది అంటే వినింగ్ టీమ్ లో మాత్రమే ఉంటుంది అన్నట్టు. ఈ మార్నింగ్ సిఇపి కూడా అన్ని దగ్గరలో ఉండదు. మిమ్మల్ని కాల్ చేసి లేపినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఏందిరా బాబు ఈ తలనొప్పి, రోజు 6 కాకముందే నిద్ర లేపుతుంది ఈ మేడం అనిపిస్తుంది. కానీ 1 సంవత్సరం అయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లో 1 లక్ష రూపాయలు వచ్చినప్పుడు వాళ్ళని రోజు మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎంతమంది ఫాలో అప్ చేస్తున్నారు, ఎంతమంది జూమ్ కి కనెక్ట్ అవ్వడం ఓకే, కానీ టీమ్ ని కనెక్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫిజికల్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో చాలా చాలా కూడా మనకి హెల్ప్ చేస్తాయి. ఓకేనా? సో నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ అనేది అసలు మాకు తెలియదు. ఓకేనా? రైతు బిడ్డనే నేను కూడా, కానీ నేను చదువుకునేటప్పటికే అసలు మాకు భూములు అదంతా లేదు. మా నాన్న వచ్చేసి పట్వారి అంటే కొలతలు కొలిచి రాస్తారు కదా పేపర్లు, అది. మరి అగ్రికల్చర్ గురించి అసలు ఏమీ తెలియదు. సరే మందులు అంటే మనం సప్లిమెంట్స్ గురించి మనం చదువుకున్నాం కాబట్టి చెప్పగలుగుతాం. మరి అగ్రికల్చర్ గురించి మేము ఎట్లా చెప్పగలుగుతున్నాం, అగ్రికాన్స్కి మేము ఎట్లా వెళ్ళగలుగుతున్నాం అంటే ఇక్కడ సిస్టమ్ ఏదైతే చెప్తుందో, అవునా, ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో, సెషన్స్ ఏదైతే మనం అటెండ్ అవుతామో మనం సూపర్ నాలెడ్జ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. బయట మీరు 1 గంట క్లాస్ తీసుకోవాలంటే మీరు ఆన్లైన్లో కానీ అలాంటి వాటిలో చూడండి, హ్యాండ్ రైటింగ్ నేర్పించాలంటే కూడా 100 రూపాయలు తీసుకుంటారు. మోటివేషనల్ క్లాస్ మీరు అటెండ్ అవ్వాలంటే కూడా thousands of rupees ఉంటుంది. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ విన్నింగ్ టీమ్. నాన్ ఆర్గనైజేషన్ అంటారు, ప్రాఫిట్ చూసుకోకుండా చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ అండ్ వెస్టేజ్ మేనేజ్మెంట్ కూడా ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అవునా? సో ఒక టీచర్ టు బిజినెస్ ఎంటర్ప్రీనర్ గా మారాలంటే అంత జోక్ కాదు, అంత మామూలు విషయం కాదు. వీళ్ళంతా ఎక్కడ అవుతుందంటే మీరు రోజు అప్లైన్కి 3 సార్లు మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో ఇది పాసిబుల్ అవుతుంది. ఇది 3 సార్లు పాసిబుల్ కాదు, ఒక్కసారైనా మీరు కాల్ చేస్తున్నారా అప్లైన్కి? అవునా? సో అప్లైన్కి మనం ప్లాన్స్ చెప్పనప్పుడు, మనం సబ్మిషన్లో లేనప్పుడు కాల్స్ అనేది వెళ్ళదు. ఇప్పటి వరకు ఓకే, కానీ ఇప్పటి నుండి మీరు స్టార్ట్ చేస్తూ ఉండండి. మీకంటే ఎంత లెవెల్ చిన్న ఉన్నా పెద్ద ఉన్నా అప్లైన్. ఓకే, నేనైతే నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ నాకు ఇంత మంచి అప్లైన్స్ దొరికినందుకు. ఎందుకంటే నన్ను పరిచయం చేసినటువంటి సార్ అయినా కానీ శ్యామ్ సార్, ఇమామ్ సార్, పవన్ సార్ అండ్ ఈవెన్ దాసు సార్ దగ్గర నుండి కూడా మెంటర్షిప్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా గైడ్ చేసి మోటివేట్ చేస్తున్నారు. కానీ అక్కడ ఎవరు కారణం, సక్సెస్ అయినా కానీ ఒకే వ్యక్తి కారణం ఉంటారు, సక్సెస్ కాకున్నా కూడా దానికి ఒకే వ్యక్తి కారణం ఉంటారు. అద్దం ముందు నిలబడండి. మీరు అద్దం ముందు నిలబడ్డప్పుడు ఏమవుతుందంటే రోజు మీకు మీరు చూసుకోండి. ఓకేనా? 4 ప్లాన్లు మీరు చెప్పారనుకోండి, షాబాస్ సంగీత ఈరోజు సూపర్ వర్క్ చేసినామని అనిపిస్తుంది. మీరు చెప్తారు అప్లైన్స్, మీరు ఇలా చేయాలి మేడం, మీరు అలా చేయాలి మేడం, మీరు చేయగలుగుతారు మేడం. ఎంతసేపు ఉంటుంది ఆ మోటివేషన్ అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. 1 రోజు ఉంటుంది, లేదంటే కొంతమందికి 2 గంటలలోనే అయిపోతుంది. చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుందో మనకు కూడా అంతే ఉంటుంది. అవునా కదా? సో చెప్పినప్పుడు మీ పొటెన్షియాలిటీస్ హనుమంతునికి కూడా తెలియలేదు, సంజీవిని నువ్వు తేయగలవు అని అందరూ చెప్పినప్పుడు అర్థమైంది. మరి మీరు చేయగలుగుతారు అని మీ అప్లైన్ ఎప్పుడైతే చెప్తారో మీరు గట్టిగా డిసిజన్ తీసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేయండి. 2 crores కాదు, కంపెనీ ఇచ్చేటువంటి 20 కోట్లు కూడా మనం 1 రోజున తీసుకునే లెవెల్కి మనం ఇక్కడ రాగలుగుతాం. అవునా? సో ఇంకొకటి ఏంటి అంటే పెద్ద సెషన్లలో ఉన్నప్పుడు ఒక్కొక్కటి మనం గమనించేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీరు పిలిచిండ్రు, కొంతమందికి కనెక్ట్ అవుతారు కదా. అవునా కదా? ప్రతి ఒక్కరికి అందరిది నచ్చాలని ఉండదు, కానీ కొంతమందికి నచ్చుతుంది. ఇన్స్పిరేషన్ అంటారు దాన్ని, ప్రభావితులు అవుతారు అన్నట్టు. పిలవండి. ఎట్లా పిలుస్తాం? మన మీటింగ్కి వస్తావా, ఈరోజు ఫ్రీ ఉందా, ఓకే రాదు పోదాం అంటే ఆమె ఏమంటారంటే నేను ఈరోజు ఫ్రీ లేను, మళ్ళీ వారం చూద్దాంలే అనుకుంటారు. మరి ఈరోజు మిస్ అయిన వాళ్ళందరూ ఇంత మంచి నాలెడ్జ్ అనేది మిస్ అయింది కదా. అవునా కదా? సో నాది బిజినెస్ అనేది అప్ అయింది కాదు, డౌన్ అయింది కాదు. ఎప్పుడైతే బిజినెస్ నాది అనుకొని నేను డెవలప్ చేస్తానో అప్పుడు 100% సక్సెస్ అనేది వస్తుంది. అది కూడా మీరు
6 నెలల్లో అనుకుంటే 3 నెలల్లోనే వస్తుంది, సంవత్సరం అనుకుంటే 6 నెలల్లోనే సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? ఇంకొకటి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, అవునా? గుంపులో ఒకరిగా మనం ఉండాలా, లేదంటే ఒక గుంపు మొత్తం మీకోసం వెయిట్ చేయాలనేది ఎవరి డిసిజన్ తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి. అవునా? సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఒక సెలబ్రిటీ వస్తారు, ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఏం చేస్తాం, సెల్ఫీ తీసుకోవడానికి వెళ్తాం. నేనైతే ముందు నుండి కూడా నిజంగా చెప్తున్నాను, వెళ్ళను ఎక్కువ శాతం. ఎందుకంటే ప్రౌడ్ కాదు, కానీ ఏముంది సెలబ్రిటీస్లో, మనకి కొంచెం సేవ చేసే వాళ్ళు కానీ, మనకి వాళ్ళు హెల్ప్ అయ్యే వాళ్ళు కానీ, అట్లా మనకు ఉండగలగాలి. మనమే ఒక సెలబ్రిటీ అయితే ఎట్లా ఉంటుంది, మేడం మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా, మీ సెల్ఫీ తీసుకోవాలి అని నలుగురు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, గుంపులో ఒకరిగా మీరు ఉంటారు, గుంపు మొత్తం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైతే మీరు వెళ్తున్నారో ఒక బ్రాండ్ అనేది మనం క్రియేట్ చేసి ఉండాలి. ఈ ఫలానా మేడం టీంలో ఉన్నాను, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఇప్పుడు నేను ఎట్లా చెప్పుకుంటున్నామో రేపటి రోజున మీకు మీ డౌన్లైన్స్ కూడా అట్లా చెప్పుకోవాలి. ఇవాళ మనం స్టేటస్ పెట్టుకుంటాం జబర్దస్త్, ఓకే, జామ్ ప్యాకెట్ సెషన్ జరిగింది కామారెడ్డిలో, మరి నా టీం నుండి ఎంతమంది వచ్చిండ్రు ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అప్పుడు నేను రియల్ గా నా టీంని నేను లీడ్ చేస్తున్నట్టు. ఓకేనా? సెల్ఫీ తీసుకున్నాం, మనం స్టేటస్ పెట్టుకుంటున్నాం, కానీ